బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని హెచ్ఐసిసిలో భారత్ సమ్మిట్ నేడు రెండో రోజు జరుగుతోంది. నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశాలున్నాయి. తొలి రోజు సమ్మిట్ కు 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్ ను చేపట్టింది. రాహుల్ గాంధీ ఆదేశాలతోనే ఆయన ఆలోచనల మేరకు ప్రపంచానికి భారత్ నేతృత్వాన్ని వహించేలా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్యలపై ఈ సమ్మిట్ లో చర్చించనున్నారు. నిన్ననే రాహుల్ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్న జమ్మూ కాశ్మీర్ కి వెళ్లడంతో నేడు హైదరాబాద్ వస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. హైదరాబాద్ లోని హెచ్ఐసిసిలో భారత్ సమ్మిట్ నేడు రెండో రోజు జరుగుతుంది. నేడు కాంగ్రెస్ అగ్రగాంధీ రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్ ను చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్ ఫోన్ అందిస్తారు. ఆసిఫ్, చెప్పండి, భారత్ సమ్మిట్ సమావేశంలో భాగంగా ఇవాళ రెండవ రోజు సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ఎవరెవరు ముఖ్య నేతలు కాంగ్రెస్ నుంచి పాల్గొనే అవకాశం ఉంది? చెప్పండి. నవ్య, తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ సదస్సు చరిత్రలో నిలిచిపోతుందని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయంతో పాటు కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు ముందుకు తీసుకెళ్లేందుకే విధి విధానాలను ప్రపంచ ప్రతినిధులకు వివరించడం జరుగుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దేశానికి ఆదర్శంగా నిలవబోతున్న తెలంగాణ రాష్ట్రం, తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని ప్రపంచ ఈ సమ్మిట్లో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ ఈ సమ్మిట్లో ఇవాళ హైదరాబాద్ డిక్లరేషన్ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించబోతున్నారు. అయితే ఈ భారత్ సమ్మిట్ కార్యక్రమానికి ఏఐసిసి కీలక నేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఇవాళ మధ్యాహ్నానికి చేరుకోబోతున్నారు. హైటెక్స్లో జరుగుతున్న భారత్ సమ్మిట్ కార్యక్రమానికి రాహుల్ గాంధీతో పాటు ఒక ఏఐసిసి కీలక నాయకులు కూడా హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భారత్ సమ్మిట్ ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఈ భారత్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న ప్రారంభమైన ఈ సమ్మిట్ కార్యక్రమం ఇవాళ కూడా జరగబోతుంది. ఇవాళ రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన హైదరాబాద్కు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోబోతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రాహుల్ గాంధీని ఘనస్వాగతం పలికేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ సిద్ధమయ్యారు. అక్కడ నుంచి నేరుగా భారత్ సమ్మిట్ జరిగే కార్యక్రమానికి ఆయన రాహుల్ గాంధీ చేరుకోబోతున్నారు. రాహుల్ గాంధీ చేరుకున్న తర్వాత భారత్ సమ్మిట్ ద్వారా ప్రపంచ దేశాలకు కావచ్చు, ఆ ప్రపంచంలో ఉన్న విషయాలపై కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ భారత్ సమ్మిట్ ద్వారా మరోసారి దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే శాంతి, ప్రగతి కాముకులు, ప్రపంచం న్యాయం కోరుకునే వారు ఈ చర్చలో పాల్గొంటున్నారని కూడా ఇప్పటికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఈ నోవాటల్ హోటల్లో జరుగుతున్న ఈ భారత్ సమ్మిట్లో మరి కాసేపట్లో రాహుల్ గాంధీ పాల్గొంటున్నారు. అయితే హైదరాబాద్ డిక్లరేషన్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో తన ప్రసంగంలో హైదరాబాద్ డిక్లరేషన్కి సంబంధించి భారత్ సమ్మిట్లో ఆయన పూర్తిగా వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. నవ్య. రైట్ ఆసిఫ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.